ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దినము, ఆయనను ఘనపరిచే దినము, ఆయనను ఆరాధించే దినము, ఆయన ఉన్నతమైన నామానికి హృదయపూర్వకమైన స్తుతులర్పించే దినం. కాబట్టి ఈ దినాన్న మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి, కుటుంబాలుగా వెళ్ళాలి, స్నేహితులతో కలిసి వెళ్ళాలి. అక్కడ దేవుడు మన కొరకు దాచుంచిన ప్రతి ఆశీర్వాదమును మనం సొంతం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 59వ కీర్తన 16-17 వచనాలు మనం చూసినట్లయితే, కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తింతును అని కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఆయనకు దేవుడైన యెహోవా ఎత్తైన కోటగా ఉన్నారంట, ఆశ్రయముగా ఉన్నారంట. ఎలాంటి పరిస్థితిలో ఆశ్రయము? ఆపద దినమున, ఆపద వచ్చినప్పుడు ఆయన ఆశ్రయముగా ఉన్నారు. మరి దేవుని కూర్చున్న బలమును కూర్చి నేను కీర్తిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. దేవుని యొక్క వాక్యము ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఉదయాన్నే నీ కృపను గూర్చి నేనేదో గానం చేస్తానని అనట్లే, ఉత్సాహగానము, ఉదయాన్నే సంతోషముతో నేను నీకు గానము చేస్తాను. ఎందుకు అంటే దేవుడు ఆయనకు ఎత్తైన కోటగా ఉన్నాడంట, కృపగల దేవుడుగా ఉన్నారంట. సో అప్పుడు దేవుడు ఈ కీర్తనకారునికి నా బలము అంటూ ఉన్నాడు. ఆయన నా బలము, ఆయననే నేను కీర్తిస్తాను అని కీర్తనకారు చెప్తూ ఉన్నాడు. ఈ దినాన్న ఆయన ఎత్తైన కోటగా, ఆశ్రయముగా, ఆపత్కాలములో ఆశ్రయముగా ఆయన ఉన్నందుకు మనం ఏమిచ్చే ఆయనకు రుణాన్ని తీర్చగలం? ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కేవలం హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన మనకి ఎత్తైన కోటగా ఉన్నారు, కృపగల దేవుడుగా మనకుండి ఉన్నారు. మన చుట్టూ కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా ఆయన మనకు అండగా నిలబడి ఉన్నారు. ఆయన మనకు మరి కోటగా ఉండి ఉన్నారు, మన చుట్టూ కంచిగా ఉండి ఉన్నారు. ఆయన ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. మరి స్తుతిద్దాం, ఆయన్ని హృదయపూర్వకంగా స్తుతిద్దాం, మనసంతటితో ఆయనను స్తుతిద్దాం. ప్రేమగల మా దేవా, దయగల తండ్రి, మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన సహాయకుడా, మీకు మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయమందు నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఎవరు ఏ అవసరతలో, ఏ కష్టంలో ఉన్నారో నాయన, వారికి మీరు ఎత్తైన కోటగా ఉన్నారు, ఆపద దినమున ఆశ్రయముగా ఉండి ఉన్నారు. నా దేవా, నా తండ్రి, ఎత్తైన కోట నాయన, కృపగల దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మమ్మల్ని మీరు విడిచిపెట్టట్లేదయ్యా. మీ కృపగల మాటలు మాకు వినిపింప చేస్తూ ఉన్నారు. మీ యొక్క మార్గములో అనుసరించి నడవడానికి నాయనా, మీ మాటలో ఉన్న శక్తిని, ప్రభావమును పొందుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితికి తగిన దేవుడువుగా, కృపగల దేవుడువుగా, కనికరము గల దేవుడువుగా మీరు ఉన్నందుకు నాయన కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నాయన, ఏ సమస్యతో ఎవరు మీ పాదాలు చెంతకొచ్చినా మీ కృప, మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ
యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప నిత్యము మిమ్మను ఉన్నత స్థాయికి నడిపించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.